దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత. మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన దేవదేవుని అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నిన్నటి కాలములో వివరించుకున్న మాటలు, గద్దింపు, మరి దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ప్రకటన గ్రంథములో అనేకమైన విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నవి. ఆశ్చర్యను రీతిలో నిలబెట్టేదిగా ఉంది కనుక మనం చాలా జాగ్రత్త కలిగి ఈ మాటలు ధ్యానం చేయాలి. ప్రతి మాట ఇది జరగబోయేది, జరుగుచున్న కాలాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథము 65 పుస్తకాలు ఒక రీతిగా ఉంటే, ఈ ప్రకటన గ్రంథం వచ్చే వరకు మరి 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 కఠినముగా ఆయన రచనలు అందించాడనేది మనం భావించాలి. కనుక ఈ దినము వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యమును కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్న మా ప్రభువా, నీ కొందనాలు తండ్రి. మరొక పర్యాయము నాయన నీ పాదములు ఎదుట చేరి నేను స్తుతిస్తుండగా మా స్తుతులను అంగీకరించి మాతో మీరున్నారని, మా మధ్యన మీరున్నారని నమ్ముచు నేను స్తుతిస్తుండగా, దేవాలుపుడిన అయోగుడిని ప్రభా, నీ ఎదుట నీ బిడ్డలి ఎదుట నిలుచు నన్ను నా తలంపులు మరుగు చేయండి. నా జ్ఞానము యాపాటిది ప్రభా, నా జ్ఞానమును మరుగు చేసి మీరు నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని. నేను మాట్లాడితే ఎవరు వినరు, అర్థం చేసుకోరు ప్రభా, మీరే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని. దేవా, అలుపుడైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నా కంఠస్వరని బోరుగా వాడుకుని ఈ కడవరి దినాల్లో ప్రభా, ఈ భయంకరమైన దినాల్లో మేము జీవిస్తుండగా మా జీవితాలకును మా జీవితం అనే ఈ ప్రయాణమునకును మీరే తోడుగా ఉండి, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు ఆదరణ తోడుగా ఉంచి నాయన, ఇకలోక యొక్క భక్తులు చేసిన ప్రార్థన, పరలోక చేసిన యొక్క స్తుతిస్తున్న పరిశుద్ధుల యొక్క ప్రార్థనను మాకు తోడుగా ఉంచి ఈ దినం అంశమును మీరే ప్రకటించమని క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని కృప తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ ప్రకటన గ్రంథములోనే అనేకమైన మాటలు మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ 6వ దూత బూర ఊదినప్పుడు అనేకమైన ప్రమాదకరమైన దృశ్యాలు భూమి మీద జరుగుతున్నాయి, జరగబోతున్నాయని ఒక వ్యక్తి సాక్షిగా మనకు చెప్తున్నాడు. ఏమండి, ఒక విషయం బాంబు ఒక దేశాన్ని నాశనం చేయటకు ఒక సైంటిస్టులు అనగా ఒక నిపుణులు తయారు చేసి, ఆ నిపుణుల ఒకడు బయటకు వచ్చి దేశాలు నాశనం చేయడానికి విష బాంబులు తయారై ఉన్నాయి, ఆ వ్యక్తి చాలా క్రూరుడిగా ఉన్నాడు కనుక మీరు ఆ వ్యక్తికి మంచితనంగా మెసులుకోండి అని ఎవరైనా ప్రకటన చేస్తే ఆ మనుషులు ఎలా నడుచుకుంటారో ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు భయపెట్టట్లేదు. మార్పు చెందమని, మిమ్మల్ని నాశనం చేయను, నాతో ఉన్నటకును నాతో జీవించుటకు మిమ్మలను నేనుండే చోటకు, నేను నివసించే చోటకు మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రకటన చేస్తున్నాడు. ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఇవాళ
ప్రతి వారు చదువు కలిగిన వారే, చదువు లేని వారు ఎక్కడ కనిపించట్లేదు. ఒకప్పుడు చదువుకున్న వారి కంటే చదువు లేని వారు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాం, మరి ఇప్పట్లో ఎవరో కూడా చదువు లేకుండా ఎవరు లేరు. అందరూ చదువు కలిగిన వారే, కొద్ది గొప్ప లోక జ్ఞానముతో పాటు టెక్నాలజీని కూడా లోబర్చుకున్న వారే. అయితే ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథములో 9వ అధ్యాయము ఈ 18వ వచనము చదువుతున్నప్పుడు, చదువమ్మ ఒకసారి. 9వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు భక్తుడు ద్వారా మాట్లాడుచున్న ఈ మాటలు మనం చూస్తే, ఈ మూడు దెబ్బల చేత అనగా బయలు వెల్లుడుచుండుచు అగ్ని ధూమ గ్రంథముల చేత మనుషులలో 3వ భాగము ప్రభునందు ప్రియులు. ఎందుకు అంటే ఈ యొక్క పరిస్థితి భూమి మీద ఎందుకు దేవుడు చేస్తున్నాడు అంటే ప్రియులారా, ఇది సాతాను అనుకోవాలా, దేవుడే చేస్తున్నాడంటే ఇక్కడ మాత్రం దేవుని సన్నిధి నుండి ఈ యొక్క ప్రతిమి, ఆ దూత కూడా బయటికి వెళుతుంది. దానికి అనేకమైన అధికారాలు ఇవ్వబడుతున్నాయి అనేది, అదే రూపము కలిగిన సముద్రంలోంచి ఒక జీవి బయటకు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దినాలు ఎంత భయంకరంగా ఈ లోకములో జరుగుతున్నాయి. కానీ మనుషులు మాత్రం నాకేమీ పట్టనట్టుగానే జీవిస్తున్నారు. అందుకే ప్రభు అన్నారు, నోవహు కాలములో ఎలాగూ జరుగునో అది మరలా జరగబోతుంది, జరగవచ్చు అని క్లియర్ కట్గా ప్రభు ప్రకటించారు. భక్తులు కూడా ప్రకటించారు ప్రియులారా. అయితే 19వ వచనం చదువుతున్నప్పుడు, ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలను కలిగినయుందున వాటి చేత అవి ప్రభునందు చూశారండి ప్రియులారా. గుర్రములోటమో సింహం వలె 4 నోరులు ఉన్నాయంట. వాటి తలలు, వాటి యొక్క పరిస్థితి, వాటి యొక్క తోకలు సర్పము వలె విషము కక్కుతూ కాటు వేసే మనుషులని చంపటాకు సిద్ధంగా ఉన్నాయి. అంటే ప్రియులారా, మనుషులు ఏ రకముగా దుర్మార్గతనముతో ఇక్కడ ఉన్నారు అని మనం చదువుతుంటే 20వ వచనములో, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడును, శక్తి లేనివైనను బంగారు, వెండి, కంచు, రాగి తన హస్త. అంటే ఇక్కడ ప్రియులరా, ఇక్కడ మనుషులు ఇటు చేత చేయబడిన వాటిని కాపాడండి అని మిగిలిన వారు వేడుకుంటున్నారు తప్ప దేవునికి మొరపెట్టట్లేదు. అప్పుడు కూడా వారు దురాత్మ చేత నింపబడ్డారు. ఇప్పుడు ఈ మాటను బట్టి నేను ఒక వివరణ చేస్తున్నాను మీకు ప్రియులరా. అప్పటికి వారు మారకుండా ఉన్నారంటే వీరు ఎవరికి లోబడ్డారంటే ప్రియులారా, చూడండి, మహా దుర్మార్గుడు కఠినమైన వాడి కఠిన హృదయం ఎలా ఉంటుందంటే రాతి గుండు వలె ఉంటుంది. వాడికి తల్లనుండదు, చెల్లనుండదు, భార్య బిడ్డలనేది ఉండదండి ప్రియులారా. అటువంటి వారు ఈ కాలంలో ఉన్నారంటే ఉన్నారు. అది రాబోయే కాలంలో ఇంకా భయంకరంగా ఉంటారంట. వాడి పేరు కోసం, వాడి పేరు భూమి మీద స్థిరపరచుకోవటం కోసం ఎంతగానో తెగిస్తారంట ప్రియులారా. ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంత భయం వచ్చినా కానీ వాడు మారక వాడి చేతి చేత చేయబడిన ప్రతిమలకు మొక్కుతున్నాడు, కాపాడండి కాపాడండి అని. ఇవాళ లోకములో ఉన్న ప్రతిమలకు ఎంతగా
ఎన్ని రకాలుగా ప్రాధేయపడుతున్నారో గుర్తుపెట్టుకోండి. ఇలా 20% మాత్రమే దేవునికి సృష్టికర్తను దేవుడు ఎవరిని వెతుకుతున్నారు. 80% ప్రియులారా ఇంకా పరుగులెడుతూనే ఉన్నారు, దేవుడు ఎక్కడున్నాడని. అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళానని ఒకరి పట్ల ఒకరు చెప్పుకుంటమే తప్ప నిజమైన సృష్టికర్తను, నిజమైన రక్షణకర్త ఎవరో వెతుకుతున్న వారు కొదువైపోయారు. ఈ మాటలు ప్రకటిస్తున్నాడంటే అయినా కానీ వారి దానికి భయపడకుండా వారి ప్రతిమలకు మొక్కుతూ వారి ప్రతిమల ద్వారా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నారంట. 20వ వచనంలో ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను బంగారు వెండి కంచురాయి కర్రలతో చేయబడిన తన హస్తకు కృతములైన విగ్రహములను పూజించకుండా అమ్మా తుడిచిపెట్టుటకు మారు మనసు పొందవలనంటే ఇక్కడ ఆ తర్వాత మరియు తము చెయ్యి చేయిచున్న నరహత్యలను మాయతంత్రములను జారత్వములను చెయ్యకుండానట్లు వారి మారు మనసు పొందున వారై కారు పొందక ఉన్నవారు. అంటే ఇక్కడ ఇప్పుడు కూడా మారు మనసు కలిగి ఉంటారేమని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంటే ప్రియులరా ఆఖరి గడియలో కూడా అవకాశం ఇస్తున్నాడు మనకి. ఇవాళ నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ నీ భవిష్యత్తులో కానీ జరగలేదు అనుకుంటున్నావంటే ఏదో నీ నాటకపరుస్తుంది. అది ఏంటి? వెతుకుతే సాధించిందంటే ఏమీ లేదు, సాధించగలవు నువ్వు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను సాధించగలవు? నీవు దేవుని ఆత్మ చేత దేవుని యొక్క కలయికతో నువ్వు నియమించబడ్డావు కాబట్టి నీకు ఆ శక్తులు ఉన్నాయి. ఆ శక్తులతో నీవు ఈ లోకంలో అనుకున్నది సాధించవచ్చు, కానీ సాధించలేకపోతున్నావు. ఎవరికి లోబడుతున్నావు అంటే సాతాను క్రియలకి లోబడుతున్నావు. వాడు కాసేపుడికి నువ్వు అనుకుంటున్నావు, కాసేపుడికి చేయాలనుకుంటున్నావు, దాన్ని మరుగు చేసి కానిరానిది దానికంటే వ్యతిరేకమైనది నువ్వు బాగా శరీర సంబంధం ఉత్సాహపడేది కంటికి చూపిస్తూ ఉంటాడు. దీన్ని పక్కన పెట్టి దాని కొరకు పరిగెట్టిస్తూ అప్పటి వరకు అన్ని సిద్ధపరచుకుంటావు, మంచి పని చేయాలి, దేవుని యొద్దకు వెళ్ళాలని. ఈలోగా ఒకరి స్త్రీ రూపంలోనో స్నేహితుడి రూపంలోనో మరొక రూపంలో ధన రూపంలోనో వచ్చి నేను ఈడ్చుకపోతాడు. వాడు చేసే పనులదే. అప్పటి వరకు సీతరించుకున్నవాడు వచ్చి ప్రేమిస్తాడు, నీకు ధనమును ఆశ చూపిస్తాడు. అప్పుడు దాకా సీతరించుకున్న ఒక స్త్రీ నువ్వంటే నాకు లేవు అని అనుకుని నీ మీద ప్రేమ కలిగింది, నీతోతో జీవించాలని ఆశ చూపించి ఆ స్థలముకు చేరకుండా తీసుకుపోతుంది. సాతానుగాడు చేసే పనులవి. యవనస్తులారా, దేవుని బిడ్డలారా, యవన కుమార్తెలారా, ఈ రోజున నీ చేతికి వరకు వచ్చింది, అది నువ్వు అనుభవించట్లేకపోతున్నావంటే కేవలము నిన్నెవరో మోసం చేస్తున్నారు. ప్రకటన గ్రంథం చెప్పుతున్న ఈ మాటలు 9వ అధ్యాయంలో ఈ 4 వచనాలు చెప్పుచున్న మాటలు ఏంటంటే, వీరికి అన్ని రకాల శ్రమలు వచ్చినా కానీ ఎవరి వైపు చూడలేదు. అసలు నా దేహము ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎవరి రూపం అంటే నా తల్లిదండ్రుల రూపం అనుకుంటాను. ఈ తల్లిదండ్రులకు ఇచ్చిన రూపం ఎవరు? ఇవాళ పుట్టిన వారు సక్రంగా అన్ని అవయవాలు సరిగ్గా ఉండి పుట్టిన వారు ఎక్కడైనా ఉన్నారంటే ఇవాళ చాలా తక్కువగా కనపడుతున్నారు. ఏదో ఒక లోపం, శరీర రూపాల్లో
అయితే ముఖము వికారంగా ఉంటామో, అవయవాలు సరిగ్గా లేకో, లేకపోతే శరీరంగా జీవించపోవటమో, ప్రియులారా వారి తల్లిదండ్రులు కలిగిన తర్వాత వారిని చంపుకోలేరు, కానీ వారిని చూసి కన్నీటి దినమును ఏడుస్తూనే ఉంటారు. అది పుట్టక ముందే దేవుడు చెప్తున్నాడు, నీ పరిస్థితి మార్చుకో, నీకు బిడ్డల కలక్కు ముందే నీ పరిస్థితులు మార్చుకో అని దేవుడు ప్రకటిస్తున్నప్పుడు కూడా వినలేనప్పుడు ఆయన ఎద్దకు నేను ఎలా తిప్పుకోవాలో ఆయనకు తెలుసు. సరే, ఆశపడుతున్నావు కదని నీ గర్భములను చీల్చుకుని ఒక బిడ్డ వస్తాడు. ఆ బిడ్డకు ముఖమంతా బాగుండి సుందరంగా ఉంటాడు. నాకు మగబిడ్డ పుట్టాడని గంతులు వేసే లోపలే తన జీవితంలో అవయవాలు సరిగ్గా ఉండవు. వాడి చేతులారా చంపుకోలేము, నాశనం చేయలేము. వాడితో ఉంటూ దేవుడికి నిజమైన మొరపెడతాం. అప్పుడు అడుగుతాం, ఏం పాపం చేశానయ్యా? నా పితరులు చేసిన పాపమా, నేను చేసిన పాపమా నాకు ఈ పరిస్థితి అని గుండెలు బాదుకున్నా తీరేది కాదు. ఎందుకంటే వైద్యులు చెప్తారు, జీవితకాలం ఇతడు ఇలాగే ఉంటాడు, బాగుపడలేడు. ప్రియులారా, ఇవాళ అలాంటి మనుషులు ప్రపంచంలో చాలా 10% ఉన్నారని గణకులు లెక్కలు చెప్తున్నాయి. 10% అంటే భూమి మీద అంటే గమనించండి, 90% ఇక రాబోయే దినాల్లో 40% ఉండ కూడా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇవాళ ప్రతి యవనస్తులు ఒకప్పుడు మద్యానికి సారాకు లోబడిన దానికంటే ఇప్పుడు భయంకరంగా విచ్చలవిడి యొక్క పాపానికి లోబడుతున్న మనుషుల్ని దేవుడు చూసి ఇక్కడ వారి దినాల్లో ఈ మాటలు ప్రకటిస్తున్నాడనేది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే జరిగినాయి అంటే జరగలేదు, రాబోయే కాలంలో ఈ మాటలు ఈ క్రియలు కూడా అన్ని జరుగుతాయని ఒక దైవజనుడు ద్వారా, ఒక ప్రవక్త ద్వారా, ఈ రాత ద్వారా మనకు ప్రభు వినిపిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, సహోదరులారా, దైవజనమా గమనించడం, క్రైస్తవుడిగా కాకుండా ఒక మనిషిగా నేను ఆలోచిస్తూ మాట్లాడుతున్నా. దేవుడిచ్చిన ఆ ఆలోచన బట్టి, దేవుడిచ్చిన తలంపును బట్టి దీన్ని ఎవరు తప్పించలేరండి. అప్పుడు కూడా వారంట కఠిన హృదయం కలిగి మార్పు చెందక ఎలాగున్నారంట, చాలా బాధలు భరించుటకు కూడా సిద్ధపడతారు. ప్రియులారా, ఇవాళ అలాంటి మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు యొక్క తరము సైకో అంటున్నారు. ఇప్పుడు తరము మెంటల్ అనేవారు, ఒకప్పుడు పిచ్చోడు అనేవారు, ఇప్పుడు ఏమంటారు సైకో. వాడు భూమి మీద సమాజ మనుషుల మధ్యన జీవించడానికి అర్హుడు కాడు అని ఆ పదము సైకో అంటే మనుషుల మధ్యన జీవించిన వాడు కాడు అని మరి ముద్రిస్తున్నారు, చిత్రకిచ్చేస్తున్నారు. ప్రియులారా, జాగ్రత్త. కుమార్తె కుమారులారా, మీ బిడ్డలు మీ కళ్ళ ముందు సైకోగా మారితే నీ పరిస్థితి ఏంటి? అప్పటి వరకు నాకు సంతానము కావాలని కోరుకున్న నీవు, అప్పటి వరకు నా కుటుంబం బాగోవాలని కోరుకున్న నీవు, ఇప్పుడు నీ కుటుంబంలోనే విషాదము నిలుచుకుంటే, విషాదము కాలు నీలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించమని కోరుచున్నాను. దేవుడి మాటలు నీ కొరకు నా కొరకు ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం అంటేనే భవిష్యత్తుకు మార్గము చూపించేది, నశించిపోకుండా కాపాడేది, నిన్ను ప్రభుతో చేర్చేది, ప్రభుతో జీవించుటకు చూపించేదే ఈ మాటలు. జాగ్రత్త. ఈ లోకంలో మనం చూస్తుండగానే కరువు కాటకాలు ప్రారంభమైనాయి. ఓ పక్కన యుద్ధాలు, ఓ పక్కన కరువులు, ఓ పక్కన దేశం భూమి సగం నాశనం అయిపోతుంది. మన వాడే వస్తువుల ద్వారా భూమి అంతా పొల్యూషన్ అయిపోతుంది. ఎప్పుడేమో జరుగుతుందో తెలీదు. నిప్పులైన అంటున్నారు, వారు ప్రజలు మారతారని, కళ్ళు తెరిస్తారని గడువు పెడుతున్నారు. 29 అని, 30 అని, లేకపోతే 35 అని, 25 అని నాశనం అవటానికి సమయము పెడుతున్నారు. ఎందుకంటే మనుషుల్లో ఒక మార్పు తేవటకు. ఇలా ప్రకృతిలో ఎన్ని మార్పులు వస్తున్నాయి. సృష్టి అంతట్లో మార్పు వస్తుంది, కానీ మనుషుల్లో మార్పు లేదు. ఎందుకు లేదంటే
మనుషులు మార్పు చెందని వారిగా ఉండిపోతారు. ఇది సాతాను గడిచేసే పని. ప్రియులారా, దేవుని మీద యుద్ధము చేయటకు వాడు నిన్ను నన్ను వాడుకుంటున్నాడు అనేది ఇలా గమనించట్లేదు ప్రతివారు. నాది మాట అంటే గొప్పది, నాది రాత గొప్పది, నా మాటలే విలువైనవి అని చెప్పుకుంటున్నారు. కానీ మనము ఒక సిద్ధాంతానికి లోబడదాం రండి అంటే మా సిద్ధాంతమే గొప్పది అంటున్నారు. అసలు నీతి ఏంటో, అంతరాత్మ విలువ ఏంటో తెలుసుకోకుండా ప్రవర్తించే మనుషుల పట్ల ఆలోచన కలిగి ఉండాలని అట్టి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు ఈ దినమున అందించేలాగా సహాయం దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, వందనాలు. ఒళ్ళు గగ్గరు పొడిసే మాటలు తండ్రి, మా శరీరము వణికే మాటలు, మేము ఆలోచన నుంచే సమయము ఇది మాకు మరొక్కసారి ఇస్తున్నాం. 2024లో ఈ నెలలో ఈ మాటలు మేము ప్రకటిస్తున్నామంటే ప్రభువా, ఆలోచన లేక పేరు కొరకు కొందరు, అధికారము కొరకు కొందరు, ధనము కొరకు కొందరు, ఆస్తుల కొరకు కొందరు పరుగులెడుతూనే ఉన్నాం. నీ వైపు చూసి ప్రకటించేవాడు కొదువైపోయారు ప్రభువా. యేసయ్యా, నా దేశంలో నేను నిన్ను స్తుతించటం, నిన్ను స్వార్థ ప్రకటించడం ఎక్కడైతే ఉందో అక్కడ దేశాలు అభివృద్ధి అవుతున్నాయనేది అది నిజమని ఈనాడు అభివృద్ధిని బట్టి మేము గ్రహిస్తున్నాం. కానీ నిపుణులైన వారు అంటున్నారు, ఇది మా తెలివితేటలు, ఇది మా ఆలోచన అంటున్నారు. ప్రభువా, నీవు ప్రజలకు మేలు చేసిన క్రియ ఏదైతే ఉన్నదైతే అనేకులు గొలుసు గట్టిగా ఏకతట్టుగా ప్రార్థన చేయటం వల్లనే మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కరువు కాటకాలు లేకుండా ఉన్నామంటే అది నీ యొక్క ప్రార్థన వలనే ప్రభువా సాధ్యమవుతుంది. ఆయన పరిశుద్ధులు, దేవదూతలు, సెరేబులు, కరేబులు 24 పెద్దలు విజ్ఞాపన చేయబడ్డ ఆ విజ్ఞాపన వలనే మేమింకా సజీవులుగా జీవిస్తున్నాం ప్రభా. మేమే కాదు, ప్రపంచంలో ఉన్న నాయకులు, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, గాలి మీద నీటి మీద ప్రయాణములు నా పనులు చేయొచ్చును వారు ఇంకా మేము జీవిస్తున్నామంటే అది నీ కృపే, వారి విజ్ఞాపన ప్రార్థనే. ఇది మా జీవితాలకు మేలుకరముగా, దీవెనకరముగా ఉంచి బలపరచుమని ఈ మరణాత ప్రార్థన సన్నిధి నుండి చేయుచున్న ఆ ప్రార్థన ఆలకించుమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన ప్రతి హృదయములకు వెళ్ళి తట్టునట్టుగా నీ కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, దేవాతి దేవుని సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి అనేక జీవితం సహాయముగా అందించి ఆయన రక్తములో కడగబడి ఆయన రాజ్యముకు సిద్ధపడుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరణాత.